నందమూరి బాలకృష్ణ మాస్ అవతార్లో నటిస్తున్న ఎన్బీకే 111 సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. దసరా బరిలో దిగుతుందనుకున్న ఈ సినిమా సంక్రాంతికి రేస్కు షిఫ్ట్ అవుతుందన్న టాక్ వినిపించింది. కానీ ఆ డేట్ను కూడా స్కిప్ చేసి మరో డేట్కు ఫిక్స్ అయింది మూవీ టీం. ఇంతకీ బాలయ్య టీం లాక్ చేసిన ఆ కొత్త డేట్ ఏంటి అనుకుంటున్నారా? మీరు కూడా చూడండి. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబోలో వీరసింహారెడ్డి తర్వాతొస్తున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బీకే 111. ముందు ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ బాలయ్యకు గాయమవడంతో షూటింగ్కు కాస్త బ్రేక్ పడింది. అయితే ఆయన రికార్డ్ స్పీడ్తో రికవర్ అవ్వడంతో అక్టోబర్ నుంచి మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టి నవంబర్ ఎండింగ్ నాటికి షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. సంక్రాంతికి ఎలాగో భారీ పోటీ ఉండడంతో దాన్ని స్కిప్ చేసి ముందుగానే డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. డిసెంబర్ ఎండింగ్ అనేది కేవలం టాలీవుడ్కే కాదు, హాలీవుడ్కి కూడా పీక్ సీజన్. డిసెంబర్ 18న అవెంజర్స్ డూమ్స్డే, డ్యూన్ పార్ట్ 3 లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య సినిమా వస్తున్న డిసెంబర్ 24నే జుమాంజీ ఓపెన్ వరల్డ్ కూడా రిలీజ్ కాబోతోంది. అంటే బాలయ్య ఈసారి లోకల్ హీరోలతో కాదు, నేరుగా హాలీవుడ్ స్టార్స్తోనే పోటీకి దిగుతున్నారన్నమాట. పోటీ ఎలా ఉన్నా డిసెంబర్ మంత్ విషయంలో బాలయ్య కాన్ఫిడెంట్గా ఉన్నారు. గతంలో అఖండ 2 సినిమాలు ఈ నెలలో రిలీజ్ అయ్యాయి. క్రిస్మస్ హాలిడేస్ కూడా కలిసొస్తాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రావడం పక్కా అన్న నమ్మకంతోనే ఈ డేట్కు ఫిక్స్ అయింది మూవీ టీం. వరుస విజయాలతో సూపర్ ఫామ్లో ఉన్న సూర్య లైనప్లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ వైరల్ అవుతుంది ఇప్పుడు. ఓ మైథలాజికల్ మూవీలో టైటిల్ రోల్లో నటించేందుకు సూర్య రెడీ అవుతున్నారన్న న్యూస్ గతంలో తెగ వైరల్ అయింది. చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర మీదకొచ్చింది. డిఫరెంట్ మూవీస్ తో వర్సటైల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సూర్య త్వరలో ఒక మైథలాజికల్ మూవీలో నటించబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో మహాభారతం ఆధారంగా కర్ణుడి కథతో సినిమా చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. దాదాపు 2 ఏళ్లుగా కర్ణ సినిమాకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. కానీ ఆ టైంలో సూర్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉండడంతో ఇంత భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే విషయంలో మేకర్స్ ఆలోచనలో పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో మరోసారి కర్ణ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. కర్ణుడి కథను కొత్తగా చూపించేందుకు ప్లాన్ చేస్తున్న ఓం ప్రకాష్ ఈ సినిమాను 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ జీతూ మాధవన్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు సూర్య. ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య ఆ సినిమాలు పూర్తయిన తర్వాత కర్ణ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మలయాళ ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం 3 పార్ట్లతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ సిరీస్ నుంచి ఇప్పుడు మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. త్వరలో దృశ్యం 4 కూడా ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇంతకీ దృశ్యం 4 ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళబోతుంది? ఇప్పటి వరకు దృశ్యం ఫ్రాంచైజీ నుంచి వచ్చిన 3 పార్ట్లు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మే 21న రిలీజ్ అయిన దృశ్యం 3 కూడా కొద్ది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సక్సెస్ జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కు మరో కిక్కిస్తూ నిర్మాత యాంటనీ పెరంబదూర్ దృశ్యం 4 పై అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా జరిగిన మజావిల్ మనోరమ అవార్డ్స్ వేదికగా దృశ్యం 4 పక్కాగా ఉంటుందని ప్రకటించారు. జార్జ్ కుట్టి పాత్రలో మోహన్ లాల్ యాక్టింగ్, జీతూ జోసెఫ్ టేకింగ్ ఈ సిరీస్ ను ఏ రేంజ్ కు తీసుకువెళ్లాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కేవలం దృశ్యం 3 హిట్ అయిందన్న ఒకే ఒక్క రీజన్తో ఈ 4th పార్ట్ తీయట్లేదు. అభిమానుల నుంచి ఈ సిరీస్ ను కంటిన్యూ చేయాలన్న రిక్వెస్ట్లు వస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది మూవీ టీం. సక్సెస్ వచ్చింది కదా అని ఏ మాత్రం హడావడి పడకుండా క్యారెక్టర్స్ ను, స్టోరీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేలా పక్కా ప్లానింగ్ తో జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. 3rd పార్ట్ తర్వాత జార్జ్ కుట్టి లైఫ్ లో ఇంకా పరిష్కారం కాని విషయాలు ఏమున్నాయి అన్న కోణంలో ఈ స్టోరీ ఉండబోతోందని తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో మలయాళంతో పాటు చైనీస్, కొరియన్ భాషల్లోనూ పాపులర్ అయిన ఈ ఫ్రాంచైజీ 4th ఇన్స్టాల్మెంట్ తో ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఒక్క హిట్ బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ఇమేజ్ ని చేంజ్ చేసి పడేసింది. యానిమల్ సినిమాలో కొద్ది నిమిషాల పాటే కనిపించిన బాబీ తన విలనిజంతో హోల్ ఇండియాను షేక్ చేసి పడేశారు. దీంతో వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఈ సీనియర్ స్టార్. అయినా కష్టకాలంలో తన కెరీర్కు హెల్ప్ అయిన ఓటీటీని మాత్రం వదిలిపెట్టట్లేదు.
యానిమల్ మూవీలో అబ్రార్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఇప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. ఈ మూవీ రిలీజ్ కన్నా ముందే సౌత్ మేకర్స్ తో టచ్ లోకి వచ్చారు బాబీ. కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. యానిమల్ రిలీజ్ తర్వాత అన్ని లెక్కలు మారిపోయాయి. మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారిపోయారు బాబీ డియోల్. యానిమల్ రిలీజ్ కన్నా ముందే హరిహర వీరమల్లు, డాకు మహారాజ్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాలీవుడ్ లోనూ బాబీ జోరు కనిపిస్తోంది. కంగువా సినిమాలో క్రూయల్ రోల్లో కనిపించిన బాబీ నెక్స్ట్ విజయ్ జననాయగన్లో స్టైలిష్ లుక్లో కనిపించారు. సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బాలీవుడ్ స్టార్ డిజిటల్లోనూ కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. సినిమా అవకాశాలు లేని టైంలో కాంట్రవర్షియల్ వెబ్ సిరీస్ ఆశ్రమ్లో నటించారు బాబీ. ఒక రకంగా ఈ షో సక్సెస్ తర్వాతే సినిమాల్లో మళ్లీ బిజీ అయ్యారు బాబీ డియోల్. ఇప్పటికే 3 సీజన్లుగా రిలీజ్ అయిన ఆశ్రమ్ సిరీస్ నుంచి 4th సీజన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ షోతో డిజిటల్లోనూ తన జోరు కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు బాబీ డియోల్. సైతాన్ లాంటి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకులను భయపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సూపర్ న్యాచురల్ హారర్ ఫిల్మ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు పవర్ఫుల్ హీరో రోల్స్ తో మెప్పించిన అజయ్ చాలా కాలం తర్వాత డార్క్ షేడ్స్ ను పరిచయం చేయబోతున్నారు. ఇందుకే ఏంటా మూవీ అనుకుంటున్నారా? మీరు కూడా చూడండి. ఇప్పటి వరకు డిఫరెంట్ జానర్స్ లో మెప్పించిన అజయ్ దేవగన్ ఇప్పుడు డైరెక్టర్ రోహిత్ జుగ్రాజ్ తెరకెక్కిస్తున్న గృహప్రవేశ్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చాలా బోల్డ్ గా గ్రే షేడ్స్ లో ఉండబోతోందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. 2005లో వచ్చిన కాల్ సినిమా తర్వాత దాదాపు 20 ఏళ్లకు అజయ్ మళ్లీ నెగటివ్ అవతార్లో కనిపించబోతున్నారు. గరుడ పురాణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక వైలెంట్ ఆత్మగా సూపర్ న్యాచురల్ క్యారెక్టర్లో అజయ్ నటించబోతున్నారు. వరుస హీరోయిక్ రోల్స్ చేస్తున్న అజయ్ సడన్ గా ఇలాంటి ట్విస్ట్ ఇవ్వడంతో ఆ క్యారెక్టర్ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న టెన్షన్ అభిమానుల్లో కనిపిస్తోంది. క్రైమ్ పాట్రోల్ టీవీ షోతో అజయ్ బిజీగా ఉండడంతో ముంబైలో బ్రిటిష్ ఇంటీరియర్ సెట్లో కొంత షూటింగ్ పూర్తి చేసేలా స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత యూకే వెళ్లనున్నారు. సింగిల్ స్కెడ్యూల్లో సినిమాను పూర్తి చేసి వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చూసారుగా, ఇది వాల్టి సైమా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ.